తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పారోలు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లెపోయిన ఆనందయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంకటగిరి సంస్థాన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన తంబిరెడ్డి గోపాల్ రెడ్డి భార్య కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజలతో అనుబంధం కొనసాగిస్తూ వారి సుఖ దుఃఖాల్లో తోడుగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర భావనలను పలువురు ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్లో పొన్నమల్లి సత్యనారాయణ శెట్టి భార్య వసుంధర రాణి ఉత్తర క్రియల్లో పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, తుపాకుల ధనుంజయ్, రమేష్, సదానందరెడ్డి, బయ్యారెడ్డి, బుజ్జిబాబు, నారాయణ రెడ్డి, మల్లయ్య, సుకుమార్, తేజ, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మూడేళ్ళ నుంచి వదలలేదు. వస్తుంది చనిపోయింది, ఇంక రాలా. భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు కానీ ఒక్క నిమిషం.
నారాయణకి